విదేశాల్లోనే కాదు మన చుట్టే ఎంతో వింతైన అడవి పల్లెలున్నాయి. ఇవి చూడ్డానికి కొత్తగాను వింతగాను ప్రశాంతంగా ఉంటాయి. నేనైతే ఈ అడవి గ్రామంలో ఒక పగలు ఒక రాత్రి ఉండబోతున్నాను. ఈ వీడియోలో ఆదివాసుల గురించి మరెన్నో తెలియని విషయాలు మీకు చెప్పబోతున్నా. చివరి వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఏమున్నా లేకున్నా ఆదివాసులు మాత్రం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. వాళ్ళ గురించి మీకు చెప్పడం కన్నా లైవ్ లో చూపించడం ఎంతో ఆనందంగా ఉంటుంది నాకు. రండి, ఆ ఊర్లో రాత్రి పగలు ఎలా ఉంటుందో చూద్దాం. వెళ్తున్న దారిలో ఇద్దరు అమ్మాయిలు అయితే కనిపించారు నాకు. పొద్దున్నే రేగుపళ్ళు అయితే ఏరుకొస్తున్నారు చూడు. వీళ్ళని చూస్తుంటే నా చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తున్నాయండు. నా చిన్నతనంలో అయితే ఈ రేగుపళ్ళు ఏరుకోవడం కోసం ఆశపళ్ళతోనే వెళ్లి ఆ ముళ్లతోని పోరాడి మరీ ఏరుకొచ్చుకునేదాన్ని. అలాగే ఈ చిన్నారులు చూస్తే నాకు ఆ రోజులే గుర్తుకొస్తున్నాయి. ఈ పిల్లని చూడండి, జేబు నింపుకొని తీసుకొస్తా ఉంది రేగుపళ్ళు. మా ఆదివాసి పిల్లల్లో ఒత్తిడి తక్కువ. ర్యాంకుల కోసం మార్కుల కోసం ఎలాంటి ఆరాటం పోరాటం ఉండదు ఇక్కడ. ప్రకృతిని అనుసరించి జీవిస్తారు. ఈ రేగుపళ్ళని చూస్తా ఉంటే నాకైతే పానం ఆగట్లేదు. నేనైతే తినేస్తున్నానండి. ఈ ఊర్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నదండి. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే నేను వెళ్తున్నాను. ఆ ఇల్లు ఎలా ఉంటుందో మనం ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం. చూడండి ఎంత పెద్దగా ఉందో టేక్ చెట్టు. చూడండి ఇక్కడైతే పందుల దొడ్డు అయితే ఉన్నదండి. చూద్దాం. చూసారా, ఈ పంది డెలివరీ అయినట్టు ఉన్నది. చూడు ఎన్ని పిల్లలు ఉన్నాయో. ఇట్లా పంది పిల్లలు కన్నప్పుడు గాని పిల్లలతో ఉన్నప్పుడు గాని దాని దగ్గరికి వెళ్తే మనల్ని వేసేస్తుంది. ఆదివాసి పందులతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇదేమో మేకల పాకండి, కొంచెం ఎత్తులో కడతారనమాట. చెక్కలేసి ఉడిచే అవసరం లేకుండా. చూడండి భలే కట్టారు కదా. ఇదేమో పశువుల దొడ్డండి. చూడండి ఎంత మందగా ఉన్నాయో. చూడండి ఎంత నీటుగా దూరంగా పెట్టారు పొలంలో. ఒక నిజం చెప్పనా, ఆదివాసుల దగ్గర ఎక్కువ పశువుల మందలైతే ఉంటాయి. ఇదేనండి అమ్మాయి వాళ్ళ ఇల్లు. చూద్దాం. వీళ్ళకైతే కరెంట్ లేదండి, సోలార్ లైట్లతోనే ఉంటున్నారు. ఈ చిన్న గుడిసె దేనికో చూద్దాం. ఇప్పుడైతే మనం కోళ్ళకు అనుకుంటా. ఇది కోళ్ళకే. కోళ్ళు అయితే బయటికి వెళ్ళిపోయినాయి మేత కోసం. ఇదైతే క్లీన్ చేయలేదు. అడవి చుట్టే ఉంది కానీ కోళ్ల దగ్గరికి జంగ పిల్లులు రాకుండా ఎంత జాగ్రత్తగా భద్రంగా కట్టారో చూడండి. ఈ చుట్ట కాల్స్తున్న ఆవిడైతే కొంచెం ఉంటే మేకలకైతే వెళ్ళిపోతుంది. ఆదివాసుల్లో ఆడ మగ తేడా లేకుండా తాగుతారండి ఈ చుట్ట. పొగొట్ట నుంచి పొగ ఎట్ట గుప్పున వస్తుందో అట్లా మాదిరిగా పీకుతాంది ఈ చుట్ట. ఈ పిల్లినైతే చూడండి, నేనెవరో దానికి తెలీదు, అయినా సరే ఏం చక్కగా నా ఒళ్ళో వచ్చి కూర్చున్నదో చూడండి. ఇది వచ్చేసి పోతు పిల్లండి. మా ఇంట్లో ఆడదుంది. అయితే దానికి దీనికి లగ్గం చేస్తే బాగుంటుందేమో. అక్క నా మ్యాటర్ కొంచెం సెటిల్ చేయవా అని అడుగుతున్నట్టుంది నా ఒళ్ళో కూర్చొని. ఆదివాసులు ఎవరి పొలంలో వాళ్ళైతే దూరంగా ఇల్లులు కట్టుకుంటారండి, ఒకరికొకరు సంబంధం లేనట్టు. కానీ ఊర్లో అందరూ ఐక్యతగా ఒకటిగా ఉంటారండి. నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయే. వచ్చిన 10 నిమిషాలకి ఈ పిల్ల అయితే నాతో మంచి దోస్తు అయిపోయింది. వాకిట్లో అయితే కూర అయితే ఉడుకుతుంది. ఏం కూర చూద్దాం. వావ్, మటన్ కూర అయితే ఉడుకుతుందండి. సూపర్. వీళ్ళు అడవుల్లో బాగా కష్టపడతారు కాబట్టి మాంసాహారం ఎక్కువ తింటారు. నేను మీకు మరికొన్ని ఇల్లులు అయితే చూపిస్తాను. ఈ అమ్మాయి నా కోసం అయితే ఏవో ఇస్తోంది కవర్ లో. అవేంటో చూద్దాం. అమ్మో, నువ్వులు. ఈ నువ్వులు నల్లగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా నువ్వులు చేనేనండి. ఇంటి పక్క చుట్టూలోనే ఉంటుంది. నువ్వుల్ని అలా చల్లి వదిలేస్తారు. వీటికి ఎలాంటి మందులు కొట్టరు. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా సంతోషమే ఆనందమే. ఇది మరొక ఇల్లు అండి. చూడ్డానికి అయితే చాలా నీటుగా ఉంది. వాకిట్లోనే వంట చేసుకుంటున్నారు వీళ్ళు. మనమైతే వీళ్ళింటి లోపల వెళ్లి చూద్దాం ఎలా ఉందో. దాదాపు ఆదివాసులు చిన్న ఇళ్లలోనే నివసిస్తారు. నిజానికి ఆదివాసులు వెనకపడ్డ వాళ్ళు కాదు, దోపిడికి గురైన వాళ్ళు. మోసం చేయడం తెలియని అమాయకులు. వీళ్ళు మోసపోయినా కూడా మౌనంగా భరిస్తారే గాని తిరగబడరు. ఈ ఇంటి చుట్టూ అయితే చాలా శుభ్రంగా ఉందండి. చూడండి. ఇదేమో కూరగాయల పెరడు. ఇంటి పరిసరాలు చూడడానికి భలే బాగున్నాయి కదా. మనమైతే ఇదే ఊర్లో మరో ఇంటికి వెళ్ళబోతున్నాం. హాయ్ పాపా, ఎలా ఉన్నావు? ఆదివాసి పిల్లల్లో మొహమాటం ఎక్కువ ఉంటుంది. కొత్త వాళ్ళతో అంత త్వరగా కలిసిపోరు, నమ్మరు కూడా. అది వీళ్ళు ఈ ప్రకృతి నుంచే నేర్చుకుంటారు. ఈ అక్క వాళ్ళ ఇంటి లోపలికైతే మనం ఇప్పుడు వెళ్దాం. ఏం కూర వండిందో ఏం పువ్వు వండిందో మనం ఇప్పుడు చూద్దాం. ఇది వండే పాత్రలకి ఎక్కువ మసి పట్టకుండా కిల్ల లాంటిది వాడతారండి ఇక్కడ. ఇప్పుడైతే మనం కూర చూద్దాం. రెడీ? వావ్, అక్క సొరకాయ కూర చేసింది. ఇదేమో ఎండి చేపల కూర. ఇవేమో సొంత నుంచి తెచ్చుకున్న కూరగాయలండి, వారానికి సరిపడా ఉంటాయి. ఇదే రూమ్ లో పడక గది కూడా వాడుకుంటారు. ఇక్కడే కిచెన్ ఉంది. ఎంత నీటుగా చదువుకున్నదో అక్క చూడండి.
నేనైతే ఒకింట్లో రాత్రి కూడా ఉండబోతున్నాను. రాత్రి అయితే ఎలా ఉంటుందో, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీకు కనిపించేది అటక. దీన్ని స్టోర్ రూమ్ లాగా వాడతారనమాట. ట్రాక్టర్ కోసం షెడ్ అయితే భలే తయారు చేశారు చూడండి. ఇవన్నీ కట్టెలు వర్షాకాలం రాకముందే అడవిలో నుంచి సేకరించి మోసుకొచ్చి పెట్టుకుంటారన్నమాట. ఆదివాసులు జొన్నలు కూడా బాగా పండిస్తారు. ఆదివాసి గుడెల్లో అయితే ఎక్కువగా పెంకుటిల్లులే కనిపిస్తాయి. ఆ తర్వాత పూరి గుడిసెలు ఉంటాయి. నెక్స్ట్ నా ఛానల్లో క్యాంపింగ్ వీడియో రాబోతుంది, కొత్త వాళ్ళు ఫాలో అవ్వండి. మనం ఆ ఇల్లు చూసి వచ్చేసరికి అక్క కూర సగంలో ఉడికి ఉందన్నమాట, ఇంకా ఉడుకుతుంది. ఆదివాసులకు కావలసిన కూరగాయలు అయితే ఇంటి చుట్టుపక్కలే ఉంటాయి. వెంటనే కొనుక్కుందామంటే కుట్లు గాని ఏమి గాని ఉండవండి, చాలా దూరంలో ఉంటాయి. చీరలు కట్టేసి ఉంటున్నది ఏంటనుకుంటున్నారు? స్నానం చేసే బాత్రూమ్ లాంటిది. నేనైతే రాత్రి ఒక ఇంట్లో ఉండబోతున్నాను. వాళ్ళైతే ఎవరితో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. ఇదేనండి ఆ ఇల్లు. ఊరికి దూరంగా అడవికి దగ్గరగా ఉంది. గతంలో అయితే కరెంట్ ఉండేది కాదు. వీళ్ళకి టీవీలు సెల్ ఫోన్లు ఏమీ తెలియదు. మా చెల్లి వాళ్ళైనా ఈ మధ్యనే కరెంటు ఎత్తో తిప్పలు పడి లాగినట్టున్నాడు ఇంట్లోకి. 3 పిల్లలతో కలిసి మొత్తం 6 ఉంటారు ఈ ఇంట్లో. ఈవిడే మా సిస్టర్ అని చెప్పాను కదా. ఊరంతా మీకు చూపిస్తూ చీకటి పడ్డాక ఇంటికి రావాల్సి వచ్చింది. ఇంట్లో పండిన చిక్కుడుకాయల్ని కూరగా వండుతుంది. టమాటకాయలు కట్ చేసి సిద్ధంగా ఉంది. మేమంతా కోయ ఆదివాసి భాషే మాట్లాడతాం. ప్రపంచ వ్యాప్తంగా 15 రోజులకు ఒక ఆదివాసి భాష అంతరిస్తుందంట. అలా చాలా ఆదివాసి భాషలు అయితే కనుమరుగైపోతున్నాయి. ఆదివాసులకు భాష పోతే చరిత్ర, పాటలు, వాళ్ళ యొక్క సంస్కృతి పోతుంది. వాళ్ళ దగ్గరున్న గొప్ప జ్ఞానం కూడా ఎవరికి ఉపయోగపడకుండా పోతుంది. ఆదివాసులు ప్రపంచంతో సంబంధం లేకుండా అడవుల్లో బ్రతుకుతుంటారు. చాలా మటుకు వీళ్ళు గుర్తింపులు కోరుకోరు. మా సిస్టర్ కి అయితే 2 పాపలు 1 బాబు అండి. వీడే పెద్ద అబ్బాయి. ఈ ఇంటి చుట్టూ అయితే 3-4 కుక్కలు ఉండాల్సిందంటే, ఎందుకంటే అడవి మధ్యలో ఇల్లుంది గనక ఒంటరిగా. చాలా సార్లు ఇంటి చుట్టూ పక్కల అడవి పందులు కూడా వస్తా ఉంటాయి. చిన్న పిల్లల మీద కూడా దాడులు చేస్తా ఉంటాయి కాబట్టి కుక్కలు తప్పనిసరిగా ఉండాల్సిందే. వీళ్ళకి గీజర్ లాంటివి అలాంటివి ఏమి తెలియదండి. కట్టెలతోనే వేడి నీళ్ళు కాంచుకుంటారు. అదే ఆరోగ్యానికి మంచిది కూడా. ఈ పాప అయితే చూడండి ఎంత సిగ్గుపడుతుందో. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి శబ్దాలు ఉండవు. ఏ మాత్రం కలుషితం లేని స్వచ్ఛమైన గాలి వాతావరణం ఉంటుంది. ఇంట్లో ఏమేమి సామాన్లు ఉన్నాయి ఇప్పుడైతే మనం చూద్దాం. ఇంటి లోపల ఒక పొయ్యి ఉండాల్సిందే, బయట ఒక పొయ్యి, లోపల ఒక పొయ్యి ఖచ్చితంగా ఉండాల్సిందే. వర్షాకాలంలో వండాలి కదా. ఇక్కడే పడుకునే మంచం ఉంది. చూడండి ఇవైతే మట్టితో తయారు చేశారు. మట్టితోనే అలికారు అందంగా, నీటిగా. ఎక్కడో దూరంగా ఉన్న పంపు దగ్గర నుంచి అయితే మంచినీళ్ళు తెచ్చుకుంటారు వీళ్ళు. ఇక్కడ ఏముందో చూద్దాం. ఇక్కడైతే డికాషన్ అయితే ఉంది. పాలైతే దొరకదండి ఇక్కడ. రైసు. ఇల్లు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇయ్యండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నిమ్మకాయలు అయితే ఉన్నాయి. ఇల్లు ఇరుగ్గానే ఉంటుంది. ఇందులో ఉండే మనుషులు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. ఈ రాత్రికి మేము పడుకోవాలనుకుంటున్న బెడ్ ఇదే. నేనైతే ఈ పాపని మాతో వస్తావా అని అడిగితే చాలా సంతోషపడుతూ సిగ్గుపడుతూ మెలకలు తిరుగుతూ వస్తాను అంటుంది మాతోనే. ఇవైతే వీళ్ళ చేనులోనే పండించిన బియ్యం అండి. వీళ్ళు బయట నుంచి అయితే అసలు బియ్యం కొనరు. వాళ్ళ చేనులో పండించిందే తింటారు. వాన వస్తే మాత్రం తప్పనిసరిగా కురుస్తుందండి పాక లాంటిది. చూడండి ఏమున్నా లేకున్నా ఈ పిల్లలు అయితే ఎంత సంతోషంగా ఉన్నారో. వీళ్ళకి ఏ స్మార్ట్ ఫోను, ఏ వీడియో గేములు లాంటివి ఏం తెలియవు. మీకు వింతైన విషయం చెప్పనా? ఆదివాసులకు కొన్ని ఇళ్లకైతే సరైన తాళాలు కూడా ఉండవు. దొంగలు లేనప్పుడు తాళంతో పనే ఉంటుంది. చాలా మట్టుకు వీళ్ళు నిజాయితీగా ఉంటారన్నమాట. ఇంటి ముందటైతే మామిడి చెట్టు అయితే ఉందండి. చాలా మంది అయితే అడుగుతున్నారు మీరు చూపించిన ఊరు పేరు ఏంటని. కొన్ని ఊర్ల పేర్లు అయితే నేను చెబుతున్నాను, కొన్ని ఊర్ల పేర్లు అయితే చెప్పలేను కదా. కట్టెల మంట మీద అయితే కూర ఉడుకుతానే ఉంది. మా ఆదివాసి పిల్లల గురించి కొన్ని నమ్మలేని నిజాలు చెప్పనా? వీరు ఎంత చిన్న శబ్దాన్ని వినైనా ఏ జంతువో చెప్పగలరు. చీకట్లో కూడా బాగా చూడగలరు. వీళ్ళు టౌన్ పిల్లల్లాగా హార్లిక్స్లు, బూస్ట్ లాంటివి తినరు. అవి నిజానికి దొరకవు కూడా ఈ పల్లెల్లో. ఈ పిల్లలు మనుషులను చూసి భయపడతారు కానీ అడవి జంతువులకు అతిగా భయపడరు. అందుకనే నేను మొదట్లోనే చెప్పాను ఆదివాసి పిల్లలు చూసి తక్కువ అని.
అమ్మో కొరటి ఇచ్చి బుద్ధి మాకు గుండు గుండు విన్నా పిల్ల. ఒక రాత్రి పగలు ఆదివాసి గ్రామాలను చూసారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ నా వీడియో అయితే క్యాంపింగ్ వీడియో రాబోతుంది. కొండ చిలువ ఉండే చెట్టు కింద అయితే మేము క్యాంపింగ్ చేసాము. వీడియో అయితే చాలా కష్టపడి తీసాము. సరే, ఈ వీడియో మీద అయితే మీ కామెంట్ అయితే రాయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ని ఫాలో కండి. మరెన్నో కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. మీ అడవి బిడ్డ రాధా.